ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండి ఒక్కసారి మన బైబిల్స్ని మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు మనందరం ఎవరైనా ఒకరు చదివితే ఆ మాటలు మనందరం కలిసి విందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా ఆ గురిటివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మీరు కూర్చోవచ్చు. ఈరోజు విశాఖపట్నంలో సర్వీస్లో నేను ఉండనేమో అనుకున్నాను. ఎందుకు అంటే ఏం జరిగినా హైదరాబాద్కి మాత్రం తప్పకుండా వస్తాను. విశాఖపట్నంలో ఉండనేమో అనుకున్నాను. కారణం ఏంటంటే ఒక వారం క్రితం టికెట్స్ బుక్ చేసుకునే సమయంలో నా ప్రతి సండే ఈవినింగ్ 4:30 ఫ్లైట్ కనిపించలేదు. నేను చేసుకునే దాంట్లో కనిపించలేదు. అంటే అది ఫుల్ అయిపోయింది. వేరే ఫ్లైట్ చూసుకుందాము అనుకునేటప్పటికి 1 గంటకి ఉన్న ఫ్లైటే కనిపించింది. ఆల్రైట్, 1 గంటకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని షార్ట్ మెసేజ్ ఇచ్చేసి ఇటు వచ్చేయచ్చు అనుకుని చూసుకునేటప్పటికి 1 o'clock ఫ్లైట్. టికెట్ కాస్టెడ్ 20,000 ఒక టికెట్. ఎంతకింత పెట్టుకోవాలి. సర్లే వద్దులే, విశాఖపట్నంలో ఉండను, ఏదైనా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వచ్చేద్దాం అనుకుని సండే మార్నింగ్ 7:45కి ఒక ఫ్లైట్ ఉన్నది నార్మల్ ఛార్జెస్లో, అది తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాను. ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాను, ప్రభా విశాఖపట్నంలో ఎలాగన్నా ఉండాలి, అక్కడ మెసేజ్ ఇచ్చి ఇక్కడికి రావాలి అని. సడన్గా ఐడియా వచ్చింది, బ్రేక్ డౌన్ చేస్తే ఎలా ఉంటుంది అని. వైజాగ్ టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్ 2 టికెట్లు కలిసి 8,000కి వచ్చేసింది. సో 2 టికెట్లు కొనుక్కున్నాను. ఈరోజు హైదరాబాద్కి నేను ఎలాగ వచ్చాను. చెన్నై వెళ్ళి చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చాను. బట్ అట్ ఎనీ కాస్ట్ ఐ వాంటెడ్ టు బి హియర్. ఎటు తిరిగి వెళ్ళాను. ఆన్ ద వేలో మెల్బర్న్ నుంచి మా పెద్దక్క గారు ఫోన్ చేశారు. చేసి అంటది, నెక్స్ట్ టైం ఢిల్లీ ద్వారా వెళ్ళే అన్నారు. సో నేను అన్నాను, ఎటు వెళ్ళినా హైదరాబాద్కి మాత్రం ఆ టైంకి వెళ్ళాలి అని. బికాస్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ దేర్ హార్ట్స్ రెడీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. We heard a great wonderful testimony. సిస్టర్కి నేను విజయకుమారి గారికి నేను చెప్పాను, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ టెస్టిమనీ చెప్తారు నాకు తెలుసు. హైదరాబాద్కి ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీరు ఎంతసేపు చెప్పినా పర్వాలేదు, కానీ కరెక్ట్గా చెప్పాలి, ఫుల్గా చెప్పాలి. తన టెస్టిమనీ ఎలా ఉంటుందంటే 80% మనం ఎలా అంటాం, ఏం జరుగుతుంది ఏంటి. ఆ లాస్ట్లో వచ్చింది ఒక తండ్రి. 3 years వరకు ఏ ఫుడ్ తినకుండా 3 years వరకు ఆ బెడ్ మీద ఉండి 3 years తర్వాత ఒకరోజు చర్చికి రావటం.
అద్భుతంగా వెలుగుని చూడటం, స్వస్థత పడతాం, ఇంటికి వెళ్ళిపోయి మటన్ కర్రీ రైస్ తినేయటం, ఇప్పుడు వరకు వామిటింగ్స్ రాకపోవటం. వాట్ డూ యూ సే? ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఎనీ గ్రేట్ మిరకల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడండి ఇంకొక 2 నిమిషాలు. ఐ వాంట్ టు షేర్ ఎ టెస్టిమనీ విత్ ఆల్ ఆఫ్ యూ, అండ్ దెన్ వీ విల్ సిట్ అండ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ సాయంత్రం కూడా ఎవరైనా ఏదైనా అవసరంతో ఇక్కడికి వస్తే అవసరాలు తీర్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. తప్పకుండా చేస్తాడు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్, బికాస్ వీ లివ్ ఇన్ ఎ పీరియడ్ విచ్ ఇస్ వెరీ అస్టానిషింగ్. ఇట్స్ ఎ పీరియడ్ కాల్డ్ ఫెయిత్ పీరియడ్. విశ్వాసపు సమయంలో మనం ఉన్నాం. అంతా నీ చేతిలో ఉన్నది. నువ్వెంత విశ్వసిస్తే అంతగా జరిగింది. అసాధ్యం అనేది నీ జీవితంలో ఏది ఉండదు, ఏది ఉండదు, ఏది ఉండదు. అసాధ్యం అనేది ఏది లేదు అన్న విషయాన్ని మనం నమ్మాలి. యు ఆల్ నో వీ యూస్ టు గెట్ 2 brothers, Stanton and Stephen. Stanton and Stephen got married. ఫస్ట్ మిరకల్ స్టాంటన్కి వాళ్ళ వైఫ్కి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఇద్దరికీ ఒకే సమస్య పిల్లల విషయంలో. స్టాంటన్కి వాళ్ళ వైఫ్కి పిల్లలు పుట్టరు అని చెప్పారు. బట్ విత్ ఇన్ 3 months షీ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ దెన్ షీ గేవ్ బర్త్ టు ఎ బాయ్ చైల్డ్. ఒక్కసారే వచ్చారు, ప్రేయర్ చేయించుకున్నారు, మిరకల్ జరిగింది. రావట్లేదేంటి పాస్టర్ గారు ఈ మధ్య అంటే, ఖమ్మంలో ఉన్నారు, ఆ టైం అయిన తర్వాత వస్తారు. బట్ ద టెస్టిమనీ దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఈజ్ అబౌట్ ద స్టీవెన్ అండ్ షైనీ. యాక్చువల్గా స్టీవెన్ ఈజ్ ఎల్డర్ బ్రదర్, చిన్నగా ఉంటాడు, ఆయన ఎల్డర్ బ్రదర్, ఎత్తుగా లావుగా ఉండేవాడు తమ్ముడు. ఆల్ రైట్. సో స్టీవెన్ ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్న మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మేము జూరాల నుంచి వస్తున్నాం, ఎవ్రీ సండే దే యూస్ టు కమ్ 200 kilometers ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు. జూరాల నుంచి వస్తున్నాం, మిమ్మల్ని పికప్ చేసుకుంటాం, చాలా ప్రత్యేకంగా మీతో మాట్లాడాలంటే సరే రండి అన్నారు. ఎయిర్పోర్ట్కి వచ్చారు, పికప్ చేసుకున్నారు. ఆన్ ద వే అన్న మీతో ఒక విషయం మాట్లాడాలి. యాజ్ హీ వాజ్ షేరింగ్, టీయర్స్ రోల్ డౌన్ ఆన్ మై ఫేస్. ఏం చెప్పాడు అంటే, మాకు మ్యారేజ్ అయిన తర్వాత 4 years అవుతుంది. 4 yearsలో ఫస్ట్ షీ బికేమ్ ప్రెగ్నెంట్. అయిన తర్వాత 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, 5th month అయిపోయింది. జస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ డాక్టర్స్ చెప్పారు, ఎవరు పుట్టినా బతకరు అన్నారు. ఎవరు పుట్టినా బతకరు, అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా బతకరు. ఏంటి కారణం తర్వాత చెప్తాను, కానీ ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. ఇంకా పుడతాడు, అబ్బాయి పుడతాడని తెలిసింది, పుడతాడు. వాళ్ళ నాన్నగారికి అంటే స్టీవెన్ వాళ్ళ నాన్నగారికి తెలుసు, అందరికీ తెలుసు. ఆన్ ద వే సమాధికి వెళ్ళి, ఆన్ ద వే గ్రేవ్ యార్డ్కి వెళ్ళి సమాధి చేసి వచ్చాడు. అది ప్రోగ్రామ్. ఎందుకంటే పుట్టగానే చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్స్. సో హిజ్ ఓన్ గ్రాండ్ ఫాదర్, ద లిటిల్స్ గ్రాండ్ ఫాదర్, ఆయన చెక్కతో చిన్న కాఫిన్ బాక్స్ తయారు చేసుకున్నాడు. ఆయన జురాలలో చేసుకొని రెడీ చేసుకొని దే కేమ్ టు ద హాస్పిటల్. కార్లో వచ్చి అబ్బాయి పుట్టాడు, టాడ్లర్, జస్ట్ బోర్న్, తీసుకుని వెళ్ళిపోమన్నారు. చనిపోతాడండి, ఆన్ ద వే చనిపోతాడు అని చెప్పారు. బట్ దెన్ యాజ్ దే వర్ గోయింగ్ he survived. They went home, he lived, but he lived for 6 months and then he died. ఆ 6 months అన్న మా పెయిన్ మీకు తెలియదన్న, స్టీవెన్ సింగ్, మా పెయిన్ మీకు తెలీదు, ఎవరికి చెప్పినా తెలియదు. అది ఆ పెయిన్, ఆ నొప్పి చాలా ఘోరమైంది. 6 months అయిన తర్వాత మేమే సమాధి చేసేసాం. 6 monthsలో ఆ పెయిన్, అసలుకి అబ్బాయి చనిపోవాలనుకున్నాం. దట్ హీ వెంట్ త్రూ దట్ పెయిన్. అయిపోయిందన్న. అయిపోయిన తర్వాత అసలుకి విషయం ఏంటి అంటే, వీఆర్ బోత్ క్లోజ్ రిలేటెడ్. షైనీ అండ్ స్టీవెన్ క్లోజ్ రిలేటెడ్. సైంటిఫిక్గా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి క్లోజ్ రిలేటెడ్ మ్యారేజ్ చేసుకుంటే. ఆ జీన్స్కి, క్రోమోజోమ్స్కి వాటికి ప్రాబ్లం ఉంటుంది. అందుకే డాక్టర్స్ అసలు ఛాన్సెస్ లేదని చెప్పారు. బట్ స్టిల్ వీ ప్రేడ్ అండ్ నెక్స్ట్ ఇయర్ షీ బికేమ్ ప్రెగ్నెంట్. అండ్ దెన్ విత్ ఇన్ 3 months మళ్ళీ టెస్ట్ ప్రాబ్లం అయింది, అబార్షన్ అయిపోయింది అని అబార్షన్ చేపించేసా. అండ్ దెన్ అగైన్ నెక్స్ట్ ఇయర్ షీ బికేమ్ ప్రెగ్నెంట్.
అలాగే 4 yearsలో 5 times అయిందన్న. మై గాడ్, ఐ థాట్ మై గాడ్, ఒక అబ్బాయి చనిపోయాడు, 5 times ఇలాగైంది. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ అన్న ఫర్ అస్. అండ్ దెన్ వీ స్టాప్డ్ ఈవెన్ థింకింగ్ అండ్ డ్రీమింగ్ అబౌట్ ఇట్ అని డాక్టర్స్ ఒక విషయం చెప్పారన్న. ఎగ్జాక్ట్ బిలియన్స్ ఆఫ్ కాంబినేషన్లో, ఐఎమ్ ఓపెన్లీ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ యూ, మదర్స్ ఎగ్ అండ్ ఫాదర్స్ స్పర్మ్ ఎగ్జాక్ట్ కాంబినేషన్, ఎగ్జాక్ట్ ఒకే ఒక కాంబినేషన్ ఉంటుందన్న. ఆ కాంబినేషన్ కంబైన్ అయితేనే మేము లక్కీ, అది సర్వైవ్ అవుతుంది. బిలియన్స్ ఆఫ్ కాంబినేషన్లో ఒకే ఒక కాంబినేషన్, అది జరిగిద్దంటారా అని అడిగాను. ఐ లుక్డ్ ఎట్ హిమ్ ఇన్ ద కార్ అండ్ ఐ సెడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, స్టీవెన్, దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ బిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ అన్నా నాకు తెలియదు కానీ, బట్ జీసస్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. వి రిసీవ్ ఇట్ అన్నా, వి రిసీవ్ ఇట్ ఇన్ ఫెయిత్, వి రిసీవ్ ఇట్. అండ్ దెన్ దే బిలీవ్డ్ మై వర్డ్, దే రియలీ బిలీవ్డ్ మై వర్డ్. And after 2 months he said, Anna, my wife is carrying, she is pregnant. Akkada నాకు భయం వేసింది. Really I got scared and I started praying. I knelt down, I said, Lord, what the anointed had said, you are going to lift that word. That word will not fall to the ground. అని ప్రార్థన చేశాను. అన్న 3 months అయిన తర్వాత ఆ టెస్ట్కి వెళ్ళాలి. 3 months అయిపోయింది. టెస్ట్కి వెళ్ళక ముందు ఒకసారి ఫస్ట్ ఫోన్ చేశారు, నేను ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోయేటప్పటికి వాళ్ళకి భయం వేసింది. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి డాక్టర్ లేడంట. చాలా సంతోషంగా వచ్చేసారు. ఎందుకు అంటే నేను ఫోన్ చేయలేదు, ప్రార్థన చేయలేదు అని చాలా సంతోషంగా వచ్చేసి మళ్ళీ నాకు ఫోన్ చేశారు, ఇది జరిగిందన్న, నెక్స్ట్ టైం ప్లీజ్ అన్న మా కొరకు ప్రార్థన చేయండి అని. నెక్స్ట్ టైం దే వెంట్, ఐ ప్రేడ్, దే వెంట్. టెస్ట్ అయిపోయింది జస్ట్ 2 weeks బ్యాక్. టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. He called me and he was crying on the other side. A billions of combination lo, a perfect combination vachindana. It came. All tests came positive and we are so happy. What do you say? What do you say? Dinni emantaru? I cannot really comprehend. Dinni emantaru ante it is a massive miracle. Massive miracle. God upholds the words of the anointed. And tonight, I'm very sure, ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చారో, ఎవరు ఏ అవసరాల్లో వచ్చారో, ఎవరు దేని గురించి ప్రార్థన చేసి ప్రార్థన జరగాలని వచ్చారో నాకు తెలియదు కానీ, tonight the word is going to bring healing. The word is going to bring miracle. The word is going to lift your spirits up and it is going to strengthen your faith. Amen. Praise the Lord. Hallelujah. పక్కనలో వచ్చేసి గుడ్డిగా బండగా నమ్మే అనండి. నమ్మే, అది విశ్వాసం. రైట్. మూడోది నేను మర్చిపోయాను. గుడ్డిగా బండగా గట్టిగా, చెప్పండి, గుడ్డిగా బండగా గట్టిగా నమ్మే. Then only it will happen. విశ్వాసం ఒక పారామీటర్స్లో, ఒక పరిధిలోనే జరిగిద్ది. ఆ పరిధిలో నువ్వు లేకుండా నువ్వు చేసావనుకో జరగదు, అస్సలుకి జరగదు. మేము ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయిందండి మినిస్ట్రీలో ఉండి, చాలా విచిత్రమైన విషయాలు చూస్తూ ఉంటాం. మీ అండ్ మై వైఫ్ ఏం చూస్తామంటే, కొంతమంది ఫ్యామిలీస్లో జరిగిపోతాయి. అండ్ ఐ కాల్ దెమ్, వాళ్ళు ఒక ప్యాకేజ్, వాళ్ళు మిరకల్ ప్యాకేజ్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి. కొంతమందికి ఒకటి కూడా జరగదు. ఎందుకు అనుకుంటా, ఒకటి కూడా జరగదు, అస్సలు జరగవు. విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నా, చర్చకు వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, జరగవు. కొంతమందికి అలా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు, ఏంటి అంటే అదొక చాలా విచిత్రమైన విషయం. అమేజింగ్ థింగ్. ఇట్ ఈస్ స్ట్రేంజ్, బట్ దెన్ ఐ బిలీవ్, ఐ ట్రూలీ బిలీవ్. ఆ పాయింటర్ ఉంటుంది చూడండి, దాన్ని హిట్ చేయాలి. అది హిట్ అయినప్పుడే జరిగింది, లేకపోతే అవుతుంది. ఆల్రైట్. మార్నింగ్ ఒకలాగా, ఆఫ్టర్నూన్ ఇంకొకలాగా, ఈవినింగ్ ఇంకోలాగా ఆలోచిస్తే జరగదు. నానా చర్చికి ఎందుకు వచ్చావు? వినటానికే కదా. కేర్ఫుల్, బీ కేర్ఫుల్.
వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. జస్ట్ బీ కేర్ఫుల్. సో అది హిట్ అవ్వాలి. ఎప్పుడైతే హిట్ అవుతుందో, ఎగ్జాక్ట్గా హిట్ అవుతుందో, జరిగిపోతాయి, అన్నీ జరుగుతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యూ స్టాండ్ లైక్ దిస్ హోల్ నైట్, ఐ విల్ కీప్ టెలింగ్ యూ మిరకల్ స్టోరీస్. ఎన్ని జరుగుతూనే ఉంటాయి, మిరకల్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఐ ఆల్వేస్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, గ్లోరిఫై హిస్ నేమ్. ఆమేన్. ఎప్పుడు ఫ్లైట్లో వెళ్ళినా నాకు ఒక అడ్వాంటేజ్. ఫ్లైట్లో ఎప్పుడు వెళ్ళినా పైకి వెళ్ళిపోతారు. ప్రభా నీ దగ్గరికి వచ్చినట్టున్నానే అనుకున్నాను. అక్కడ ఫ్లైట్లో హయ్యెస్ట్ లెవెల్లో ఐ కీప్ ప్రేయింగ్ లార్డ్ లార్డ్. ఎందుకు యేసు ప్రభు పర్వతాలు ఎక్కాడు? ఇప్పుడు నేను అనుకుంటాను, ప్రభా నువ్వు పర్వతాలు ఎక్కిన లెవెల్ ఉన్నదే, దానికంటే ఎక్కువ ఎక్కాను ఇప్పుడు నేను, ఎక్కువ ఎక్కాను. దేవుడు ఏయన్నా పర్వతాలని చూసి వెళ్ళి సముద్రంలో పడంటే ఆ పర్వతం ఎక్కడికి వెళ్ళి పడాలి? ఎప్పుడైనా ట్రై చేశారా? పటాన్ చెరువు ఉన్నది, ట్యాంక్ బండ్ ఉన్నది. ఆల్ రైట్, పక్కన వాళ్ళు వచ్చేసి ట్యాంక్ బండ్లో వాడే పడాలా అనంటే కాదు కదా. ఆల్ రైట్. సో ప్రభు ఎందుకన్నాడు మరి ప్రభు ఎందుకన్నాడు? సో మనం ఏం చేస్తుంటే కన్వీనియంట్గా దాన్ని, పర్వతాన్ని ప్రాబ్లంతో పోల్చుకున్నాం. కన్వీనియంట్గా. When Jesus said mountain, it's not a problem. When he said mountain, alright? So mountain వెళ్ళి పడాలి. సో ఇప్పుడు పడేసేది నీ రెస్పాన్సిబిలిటీయా, దేవుడి రెస్పాన్సిబిలిటీయా? దేవుడి రెస్పాన్సిబిలిటీ. చెప్పేది చెప్పుకుంటూ వెళ్ళండి. ఆమేన్. అది పడిందా లేదా తర్వాత సంగతి. పడిద్ది అన్నాడు కాబట్టి తప్పకుండా పడిద్ది. ఎలాగ పడిద్ది చెప్తాను జాగ్రత్తగా. ద మోమెంట్ చర్చ్ ఈజ్ లిఫ్టెడ్ అప్. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా ఈ పర్వతాలు ఎలా పడతాయి ప్రభా, పర్వతాలు ఎలా పడతాయి అన్నాడు దేవుడు. ఎలా పడతాయి అంటే నువ్వు చెప్పు, తర్వాత చూస్తానులే అన్నాడు. సో నాకు తర్వాత అర్థమైంది, గాడ్ గేవ్ ఏ రెవల్యూషన్. ఆఫ్టర్ ఐ టెల్ యూ, ఆల్ గివ్ ఏ బిగ్ క్లాప్ ఆఫరింగ్ టు హిమ్. ఆల్రైట్. సో ఓ పర్వతం వెళ్ళి సముద్రంలో పడు అని నెక్స్ట్ టైం పర్వతాలను చూసినప్పుడు. ఎందుకు అంటే ద మోమెంట్ చర్చ్ ఇస్ లిఫ్టెడ్ అప్, ఏ క్షణం అయితే సంఘం లేవనెత్తబడుతుందో 7 ఏళ్ళు మహాశ్రమలు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనిస్తే 7 ఏళ్ళు మహాశ్రమల్లో మ్యాసివ్ న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి. మ్యాసివ్ న్యాచురల్ కెలామిటీస్లో ఎక్కువగా మౌంటైన్స్ డిస్ప్లేస్ అవుతాయి. ఎందుకు తెలుసా? సంఘం చెప్పెళ్ళింది కాబట్టి. Come on. నువ్వు పలికేవు కాబట్టి. యు రీడ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఎక్కువగా మౌంటైన్స్ డిస్ప్లేస్ అయిపోతా ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవుతాయి, మౌంటైన్స్ సముద్రాల్లో పడిపోతాయి, జాగ్రఫికల్ లొకేషన్స్ మారిపోతాయి. మహాశ్రమల్ని షేప్ చేసి, మన మాటల్లో షేప్ చేసి, షేప్ అవ్వకముందు అది 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 చేంజ్ అవ్వకముందు మనం వెళ్ళిపోతాం. చేంజ్కి కారకుడు, చేంజ్కి కారణం, చేంజ్కి ఆ కారణం సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోక ముందు పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి నీ విశ్వాసం వృధాగా పోదు అనండి. Today or tomorrow or on the 3rd day, go tell to that fox అన్నాడు యేసు ప్రభు. go tell to that నక్కతో వెళ్ళి చెప్పు, ఈ రోజన్నా రేపైనా 3వ రోజుకి I will complete my mission and my work. Amen. Praise the Lord. Hallelujah. Tonight is an amazing night because we are starting when the time got over. Sit down. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah.
ఈరోజు నా టేప్ రికార్డర్కి ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కుతున్నాను కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్తాను కాబట్టి. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ అంటే ఏది స్కిప్ చేసి ఎలాగ వెళ్ళిపోతానో నాకు తెలీదు, కానీ ఏది చెప్పినా నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అది అర్థం చేసేలాగా మీకు సహాయం చేయండి గాక. ఆమేన్. మనం ఇప్పుడు ఒక కథను చదివాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక కథను చదివాం. మనందరికీ తెలుసు, అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు, బర్తిమియాస్, సన్ ఆఫ్ టెమియాస్. బర్తిమియాస్ అంటే బార్ అంటే సన్, టెమియాస్ అంటే వాళ్ళ ఫాదర్ పేరు బర్తిమియాస్. ఆల్ రైట్, సన్ ఆఫ్ టెమియాస్. ఇప్పుడు ఈ గుడ్డివాడి గురించి మార్క్ గారు రాసింది నేను మొన్న 2 నిమిషాల్లో చెప్పాను, మొన్న సండే చెప్పాను. అలాగే 2 నిమిషాల్లో మళ్ళీ చెప్తా, కానీ దేర్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ రైట్, ఈ గుడ్డివాడి గురించి మనం చదివితే మార్క్ గారు ఈజ్ అ రైటర్. ఆయన రాస్తున్నాడు, ఈ కథను రాస్తున్నాడు, ఈ ఇన్సిడెంట్ని రాస్తున్నాడు. రాసే ఈ మార్క్ గారు చాలా ప్రత్యేకంగా ఒక పర్టికులర్ మెథడ్లో రాస్తున్నాడు. ఏంటి ఆ మెథడ్ అంటే, ఏంటి ఆ విధానం అంటే, హీ డెలిబరేట్లీ ఇన్ఫార్మ్స్ సంథింగ్ టు ద రీడర్. డెలిబరేట్గా కావలసుకొని డెలిబరేట్గా కొన్ని విషయాలు డెలిబరేట్గా ఇన్ఫార్మ్ చేస్తానట్టు. అది మనం తెలుసుకోవాలి. అది ఏంటి ఆ డెలిబరేషన్స్, వాటిని డెలిబరేషన్స్ అంటారు. డెలిబరేట్గా ఈ రచయిత ఈ చదివే వాళ్ళకి చాలా పర్టికులర్గా కొన్ని విషయాలు తెలియాలని రాసే ఒక విధానం. సో దీంట్లో ఉన్న డెలిబరేషన్స్ ఏంటి అంటే 4 డెలిబరేషన్స్ ఉంటాయి. మొన్న నేను గబగబా చెప్పాను ఆ 4 డెలిబరేషన్స్. మళ్ళీ అదే ఫాస్ట్గా అదే విధంగా నేను చెప్తాను, ఎందుకంటే దాంట్లోంచే చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం అన్నది. 4 డెలిబరేషన్స్. నెంబర్ 1, ఫస్ట్ డెలిబరేషన్ ఏంటి అంటే, హీ రైట్స్ దిస్ మ్యాన్ వాజ్ ఫ్రమ్ జెరికో. యేసు ప్రభు జెరికోలోకి వెళ్ళి జెరికోలోంచి బయటకు వచ్చినప్పుడు ఈ అద్భుతం జరిగింది. ఈ ఎరికోలోంచి వచ్చిన ఈ వ్యక్తి అని చాలా డెలిబరేట్గా ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక సర్కమ్స్టాన్స్ని, ఒక పరిస్థితిని, లేకపోతే ఒక స్థలాన్ని డెలిబరేట్గా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు రీడర్కి. జెరికో నుంచి వచ్చాడు అని. ఎందుకు జెరికో నుంచి వచ్చాడు అని డెలిబరేట్గా ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు అంటే, గబగబా మనం లోపలికి వెళ్ళి చూస్తే ఎరికో అన్నది యెహోషువ శపించాడు. జెరికో వాస్ కర్స్డ్. ఇట్ వాస్ అ కర్స్డ్. ఎందుకు కర్స్ అయింది అంటే, ఆ జెరికోలో ఉన్నదంతా యెహోవా దేవునికి ఉన్న వ్యతిరేకతలో ఉన్నాయి దాంట్లో. సో అన్నీ తీసుకుని అన్నిటినీ కాల్చేశారు. కాల్చేసిన అన్ని పక్కన పెడితే మిగిలిన అన్ని యెహోవాకి సమర్పించేశారు. దే డివోటెడ్ టు ద లార్డ్. సో అది అందుకే దాన్ని ఎవరు ముట్టుకోకూడదు అన్నాడు. ఎవడైనా పడిపోయిన ఎరికో గోడలో ఎరికో పట్టణాన్ని కడితే, గోడలు కట్టేటప్పటికి జ్యేష్ఠుడు పోతాడు, గేట్లు కట్టేటప్పటికి రెండోవాడు పోతాడు అన్నాడు. అది ఆహాబ్ కాలంలో జరిగింది. ఆహాబ్ కాలంలో హెయేల్ అని ఒకడు ఉన్నాడు, ఆడు కట్టాడు. కట్టిన తర్వాత వచనాలు ఉంటాయి, బైబిల్లో వచనాలు ఉంటాయి, యూ కెన్ గో రెఫర్ ఇట్. సో మొదటి గోడలు కట్టేటప్పటికి హెయేల్ అనే వ్యక్తి గోడలు కట్టేటప్పటికి మొదటి జ్యేష్ఠుడు పోయాడు, గేట్లు కట్టేటప్పటికి రెండోవాడు పోయాడు. అభిరామ్ అండ్ సేగు ఇద్దరు పోయారు. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే, అలాంటి ఎరికో నుంచి వచ్చాడు ఈ గుడ్డోడు అంటున్నాడు, ఈ గుడ్డివాడు. ఎందుకు ఆ డెలిబరేషన్ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎరికోలో ఒక విషయం ఉన్నది. ఏంటి ఆ విషయం అంటే, ఎరికోలో లేకపోతే ఇజ్రాయిల్లోకి ఎరికో వచ్చింది కాబట్టి ఆ ఎరికోని ఎందుకు కట్టాడు, హాయల్ అని ఎందుకు కట్టాడు అంటే, ఆ కట్టిన విధానంలో లేకపోతే ఆ కట్టిన పనిలో ఒక మెసేజ్ వస్తుంది బయటికి, ఒక వర్తమానం వస్తుంది. ఏంటి అంటే, దట్ హాయల్ వాజ్ డిసొబీడియంట్ టు గాడ్స్ వర్డ్ అని. ద వర్డ్ దట్ కేమ్ త్రూ జాషువా లైట్ తీసుకున్నాడు. ఈ లైట్ తీసుకునే విషయం ఓవర్ నైట్ జరగల. అది ఓవర్ నైట్ జరగలేదు. అది ఆహాబ్ కాలంలో జరిగింది.
ఆహాబ్ కాలం అంటే చాలా కాలం అయిన తర్వాత, సెంచురీస్ అయిన తర్వాత ఆహాబు ఇజ్రాయెల్ మీద రాజు అయినప్పుడు మొదటిగా ఆహాబు ఏం చేశాడు అంటే బయటి నుంచి ఒక అన్యురాన్ని పెళ్లి చేసుకున్నాడు. జెజబెల్ వచ్చింది. అండ్ దిస్ జెజబెల్ బాట్ ది ఐడల్ వర్షిప్. సో జెజబెల్ వచ్చింది, ఐడల్ వర్షిప్ వచ్చింది, విగ్రహారాధన మొదలైంది, ఆస్ట్రోరాత్ పోల్స్ పెట్టాడు. తర్వాత పర్వతాల మీద బైల్ వర్షిప్, బైల్ ఆరాధనలు మొదలు పెట్టాడు. సో ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే దేశం అలాగా స్లోగా యెహోవా దేవుడి దగ్గర నుంచి దూరం అయిందో, హయేల్కి అది చాలా చిన్నగా అనిపించింది. దాంట్లో అనేది ఎవడో ఎప్పుడో ఏన్షియంట్ ఎవరో ప్రాచీన కాలంలో యెహోషువ అంట ఏదో చెప్పాడు, కడితే ఏదో అవుతుంది, ఏం అవదు అని కట్టాడు. But then we need to really understand. So this blind man, ఇప్పుడు మార్క్ గారు ఏమన్నాడంటే ఈ గుడ్డివాడు అలాంటి స్థలం నుంచి వస్తున్నాడు అన్నాడు. ఎలాంటి స్థలం? A place where they belittle the word of God. A place where they don't give value to the word. A place where word of God is dead. సో అలాంటి స్థలం నుంచి వచ్చాడు. ఎలాంటి స్థలం అంటే ఆ స్థలంలో దేవుని వాక్యం ఎడల అందరూ గుడ్డోళ్ళే. సో నా జాగ్రత్త గమనించండి. ఏదైనా ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అందరూ జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ టెల్లింగ్ యూ సమ్ రెవల్యూషన్. దెర్ ఈస్ అ ట్రాన్స్ఫర్. ఒక ట్రాన్స్ఫర్ జరిగిద్ది. ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అనేది జరిగిద్ది. ఎలా జరిగిద్ది, ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఇట్ బిగిన్స్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ లెవెల్ అండ్ ఇట్ డ్రాప్స్ డౌన్ టు ఫిజికల్ లెవెల్. సో దే బికేమ్ స్పిరిచువల్లీ బ్లైండ్ and the people who lived in Jericho are cursed physically, and many were blind in Jericho during that time. On the roadside there were blind beggars. సో ఎందుకు ఫిజికల్గా దారిద్ర్యంలోకి వచ్చేసావు? ఓవర్ నైట్ జరగదు. ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుపోయావు? ఓవర్ నైట్ జరగదు. అది it transfers from spirituality to physical level. This is the truth. So he's saying he's from Jericho. All right, gaba నేను మీరు ఇలా సీరియస్గా వింటే నేను చెప్తానే ఉంటాను. ఆల్ రైట్, సీరియస్గా నేనండి. బట్ దెన్ ఐ హ్యావ్ టు గో. దెర్ ఈస్ అ సెకండ్ డెలిబరేషన్. సో బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ సచ్ ఎ ప్లేస్, అలాంటి ఎరికో అనే స్థలం నుంచి వస్తున్నాడు కాబట్టి, తర్వాత ఇంకొక జాగ్రత్త గమనించండి. ఒక చిన్న, నేను ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్, మీరు ఒకవేళ ఆన్లైన్లో చూస్తుంటే మీకు గుర్తొస్తుంది. అసలు యాక్చువల్గా మార్క్ గారు ఇక్కడ జెరికో అని ఎందుకు డెలిబరేట్గా రాశాడంటే, ప్రీవియస్ చాప్టర్లో యేసు ప్రభు యెరూషలేం గురించి మాట్లాడాడు. ప్రీవియస్ చాప్టర్స్లో మీరు వెళ్తే ఈ స్పీకింగ్ అబౌట్ జెరూసలేం. టైం అయిపోయింది, నేను యెరూషలేం వెళ్ళాలి అని, యెరూషలేంకి వెళ్ళాలి అని. యెరూషలేంకి ఎందుకు వెళ్ళాలి అంటే, ఈ మనిషి కుమారుడు మరణానికి అప్పగించబడాలి, తర్వాత 3వ రోజు నేను లెగుస్తానని యెరూషలేము గురించి చెప్పేది ఎవరు అంటే యేసు ప్రభు. ఎవరికి చెప్తున్నాడు? పక్కనున్న శిష్యులకి చెప్తున్నాడు. ఈ పక్కనున్న శిష్యులకి యెరూషలేము యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడో ఇంకా అర్థం అవ్వలేదు వీళ్ళకి. అందరూ నోరిపి నేను చెప్పిన మాట గట్టిగా చెప్పండి. అసలైన గుడ్డోళ్ళు వీళ్ళు అనండి. దట్ ఈస్ ద డెలిబరేషన్. అది అక్కడ డెలిబరేట్గా రాస్తున్నాడు. ఎరికో అంటే దాని కనెక్షన్ అది. వెన్ ఐ స్పోక్ అబౌట్ జెరూసలేం, దే డిడ్ నాట్ అండర్స్టాండ్ అబౌట్ జెరూసలేం. రియల్ బ్లైండ్ పీపుల్ ఆర్ దిస్ పీపుల్, మై డిసైపుల్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై I was on my way to Jerusalem. అది అక్కడ డెలిబరేట్గా యెరూషలేంకి ఆపోజిట్ వర్డ్ ఎరికో. Jerusalem is a blessed place. Jericho is a cursed place. But these people are not able to understand. They are blind. దాని గురించి డెలిబరేట్గా జెరికో అని మెన్షన్ చేస్తున్నాడు అక్కడ. సో ఈ ఎరికో నుంచి వచ్చిన వాళ్ళు లాంగ్ టైం ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్లో ఉండి, ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ ట్రాన్స్ఫర్ అయ్యి చాలామంది ఫిజికల్ బ్లైండ్ పీపుల్ పడతారు. సో చాలా కాలం వరకు నువ్వు ఎరికోలోనే సెటిల్ అయిపోయావు అనుకో. నెక్స్ట్ డెలిబరేషన్ హీ సేస్ దట్ దిస్ పీపుల్ వర్ ఆన్ ద రోడ్ సైడ్ అంటున్నాడు. దట్స్ ద సెకండ్ డెలిబరేషన్.
Those who are on the road, those who are on the road, ఎవరైతే రోడ్డు మీద ఉంటారో, they are on a motion. They move forward. But this fellow was on the roadside, begging. విధి రోడ్ సైడ్కి వచ్చేసాడు. రోడ్ సైడ్కి పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళారు అనండి, ముందుకెళ్ళారు, అక్కడే ఉండాలి. దట్స్ అ డెలిబరేషన్. డెలిబరేట్గా రాస్తున్నాడు. ఆల్ రైట్, దీని ఒక్కొక్క విషయం గురించి ఐ కెన్ గో 1 hour. ఐ కెన్ కీప్ ఎక్స్ప్లెయినింగ్, నో టైమ్ నౌ. ఆల్ రైట్, థర్డ్ డెలిబరేషన్. సో ఇప్పుడు ఈడు రోడ్ సైడ్ ఉండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే, దిస్ గైస్ కేమ్ అండ్ సెడ్, షట్ అప్, జస్ట్ షట్ అప్, యు ఆర్ డిస్టర్బింగ్. నాకు అక్కడ అర్థమైన విషయం ఏంటంటే, ఎందుకు వచ్చి డెలిబరేట్గా రాస్తున్నాడు. అది అన్ని స్కిప్ చేసేయచ్చు అండి, మార్గారే అన్ని స్కిప్ చేసేయచ్చు. వేరే వాళ్ళు కొన్ని విషయాలు రాయలేదు, మార్గారే రాస్తున్నాడు, డెలిబరేట్గా రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే, వన్స్ యు ఆర్ ఇన్ జెరికో, ఇట్స్ అ చైన్ రియాక్షన్, దెన్ యూ విల్ గో ఆన్ టు ద రోడ్ సైడ్, అండ్ వన్స్ యువర్ లైఫ్ స్టైల్ ఈస్ ఆన్ like which is on the roadside, everything, anything, whatever you do, it will be a disturbance to the society. It will not be helpful. Whatever you do, అరే ఆగ్రా అంటారు. ఎంత మంచి చేసినా నువ్వు వేస్ట్ రా అంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు సఫలం అవునట్టే కనపడతాయి నీకు. ఎందుకంటే ఇట్స్ అ చైన్ రియాక్షన్. అందుకే he was crying, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే, వీళ్ళు వెళ్ళి షటప్ అంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతున్నానండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు అన్న మాట మంచిది కదా? మంచిదే కదా. వై వర్ దే ఇరిటేటెడ్? వాళ్ళకెందుకు ఇరిటేషన్ వచ్చింది? నంబర్ వన్ గుడ్డోళ్ళు వీళ్ళు. ఈ గుడ్డోళ్ళకి వేరే గుడ్డోడు ఇరిటేట్ అయ్యాడు. Sometimes if you really get into the scriptures, it's funny. These blind people were not able to understand the pain of the other blind man. They went and said, shut up. But then still he didn't. But that's a deliberation. That's a deliberation. Mark is saying that's a deliberation. నువ్వు రోడ్ సైడ్కి వచ్చి, రోడ్ సైడ్కి వచ్చిన తర్వాత నువ్వు ఎంత మంచి పని చేసినా అది సొసైటీకి, ఫ్యామిలీకి, లోపల ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్సే, అది ఉపయోగపడదు అంటున్నాడు. నువ్వు చర్చికి వచ్చినా, ఎంత మంచి క్రియలు చేసినా, ఎంత చేసినా, ఎరుకో నుంచి వచ్చావో అయిపోయావు. ఎందుకు ఏమంటారు పాస్టర్ గారు, హైదరాబాద్ ఎరుకో అంటున్నారా మీరు అన్నారు? నో 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 ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆన్ జియోగ్రఫికల్ టర్మ్స్, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ స్పిరిచువల్ టర్మ్స్. 4వ డెలిబరేషన్. ఇవన్నీ ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే అసలైన మెసేజ్ చెప్పాలి, అందుకే ఇది అంత ఫాస్ట్గా చెప్తాను. ఆల్రైట్, అసలైన మెసేజ్ నేను వైజాగ్లో చెప్పలా, మీకు చెప్తామని వచ్చాను. ఆల్రైట్, సో 4వ డెలిబరేషన్ ఏంటి అంటే, నాకు ఎప్పుడు ఒకటే అడుగుతూ ఉండేవాడిని, ఈడు గుడ్డోడు, ఈ గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసుప్రభుకి తెలుసు కదా గుడ్డోడని, కానీ యేసుప్రభు అడుగుతున్నాడు, నేను నీ కోసం ఏం చేయాలని కోరుకుంటున్నావు అన్నాడు. That question really puzzled me. I said, Lord, wait a minute, Lord, wait a minute. Don't you understand he's blind? But then he asks, what do you want me to do? And the answer of that blind man opened my eyes. ఆ ఆన్సర్ ఏంటి తెలుసండి? ప్రభువా నా కళ్ళు తెరు అని అడగల. Deliberately he puts a statement. Deliberation, 4th deliberation. Deliberately ఆడు నోటిలో మార్క్ గారు ఒక మాట పెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, లార్డ్ ఐ వాంట్ టు రిసీవ్ మై సైట్. He is not asking open my eyes. Do you know why? Because his eyes were already open. His eyes were already open, but he was blind. It is a condition. అదొక కండిషన్ అండి. మీరు ఎప్పుడైనా చూసారా? కళ్ళు తెరవబడి ఉంటాయి కానీ గుడ్డోళ్ళల్లో. సో యు ఆర్ కన్ఫ్యూజ్డ్. అందుకే వీళ్ళు దే వెంట్ అండ్ సెడ్, షట్ అప్, వై డూ యూ క్రై లైక్ దిస్? దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే, ఎందుకు అరుస్తున్నావు, నీ బాధ ఏంటి అన్నారు వాళ్ళు వెళ్ళి. బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ హీ వాజ్ బ్లైండ్.
And Jesus deliberately asks, Mark deliberately writes, and he deliberately answers, what do you want me to do? And he says, Lord, I want to receive my sight. He never asked, Lord, open my eyes, because his eyes were already open. It was a condition. ఈ కండిషన్ ద్వారా నాకు అప్లికేషన్ చాలా సూపర్ అప్లికేషన్. ఏంటి పాస్టర్ గారు అప్లికేషన్ ఏంటి అంటే, కళ్ళు తెరవబడే ఉన్నాయి, ఎవరికి తెలీదు వాడు గుడ్డివాడని. అలాగే మనం కూడా కళ్ళు తెరవబడే ఉన్నాయి, బాగానే ఉన్నాం, బాగానే కనపడుతున్నాం, బాగానే చర్చకు వస్తాం, బాగానే బాగానే జరుగుతుంది, ఇంట్లో బాగానే ఉన్నట్టుంటాం, సెంట్లు పూముకొని పర్ఫ్యూమ్లు వేసుకుని వస్తాం, చక్కగా ఉంటాం, పౌడర్లు వేసుకుంటాం, చాలా బాగానే ఉంటాం, ఫ్యాషనబుల్గా కనపడతాం. బట్ వీఆర్ రాటన్ ఇన్సైడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ రాటన్. లోపల బాధ, లోపల కష్టం, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్యలోనే ఉంటాయి. భర్త నోరు ఓపెన్ చేశాడో లేకపోతే భార్య నోరు ఓపెన్ చేసిందో వాల్కానో, ఎందుకురా బాబు అని లోపల వాల్కానోని అలాగా పెట్టుకొని ఉంటారు. దే కెనాట్ ఓపెన్ దేర్ మౌత్స్. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. Wife will say, ఏవండి, I love you so much. And this man says, I cannot say anything, I love you too. మీకు ఎప్పుడైనా భర్తలకి నేను అడుగుతాను, ఇప్పుడు మీకు డౌట్ రాకూడదు, ఓకే? ఆల్ రైట్, నేను మిమ్మల్ని స్పాయిల్ చేసినట్టు అనుకోకండి. ఎప్పుడైనా మీరు భార్యల దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటే, రియల్లీ? Did you hear that? మీరు ఇప్పుడు సెయిన్స్ అయ్యారు అనుకోండి, నేను క్రూసిఫై అయిపోతాను. సో దట్ వర్డ్ కమ్స్, రియలీ, 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 రియలీ. సో అది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అది రివర్బరేట్ అవుతుంది. రియలీ, 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 రియలీ. సో దాని గురించి మీమ్స్, హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మెన్కి డైరెక్ట్గా విమెన్ని ఫేస్ చేయలేరు, అందుకే మీమ్స్ ద్వారా ఫేస్ చేస్తూ ఉంటారు. దే గెట్ సాటిస్ఫైడ్ త్రూ వన్ మీమ్, పుట్టింగ్ దట్ లేడీ డౌన్. అబ్బా, ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్కి చెప్తున్నాడంట, ఏమై అంటే, నేను ఎంత ఫూలిష్ని చూడు, నేను ఎంత ఫూలిష్ని అని చెప్తున్నాడంట. నిన్న రాత్రి నా ఫోన్ పోయిందని నా ఫోన్లో లైట్ ఆన్ చేసుకుని నా ఫోన్ ఎక్కడా అని ఎత్తుకుతున్నాను అన్నాడంట. ఆయన ఫోన్ పోయిందని ఆ ఫోన్లో లైట్ ఆన్ చేసుకుని నా ఫోన్ ఎక్కడా అని ఎత్తుకని చూడు, నేను ఎంత ఫూలిష్ అని చెప్పాడంట వైఫ్కి. వైఫ్ ఇలా చూసిందండి. వైఫ్ ఇలా చూసి ఒక్క 2 సెకండ్లో, ఎంతకీ దొరికిందా దొరకలేదా అన్నదా. And this man is happy. He means, abba. So you submerge, you don't want to talk, you don't want to speak. It's all there. You look good. You look good as if your eyes are open, you can see, but you cannot see. 4 deliberations. ఈ 4 deliberations చదువుతా ఉంటుంటే అసలుకి మెయిన్ డెలిబరేషన్ ఎక్కడి నుంచి మొదలైంది, అక్కడ రూట్ కాజ్ అక్కడ ఉన్నది అని నాకు అనిపించి అక్కడి నుంచి మొదలు పెడదామని నేను కోరుకుంటున్నాను. గబగబా అక్కడి నుంచి మొదలు పెడదామని నేను కోరుకుంటున్నాను. ద మెయిన్ డెలిబరేషన్ ఈస్ దట్ హీ వాస్ ఫ్రమ్ జెరికో. And why was it specified so specifically? Specific జెరికో నుంచి వచ్చాడు అని ఎందుకు మార్క్ గారు ఎందుకు డెలిబరేట్గా రాస్తున్నారంటే, ఇట్ హ్యాస్ ఎ మ్యాసివ్ హిస్టరీ. ఈ హిస్టరీని మీకు ఎవరు చెప్పరు, మీకు ఎక్కడికి వెళ్ళినా కనిపించదు. వై am I saying so passionately, boldly ఎందుకు చెప్తున్నానంటే, నా ఎక్స్పర్టీస్ అంతా దాంట్లో నేను, ఇట్ హ్యాస్ కనెక్షన్ విత్ ఆర్కియాలజీతో కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి. అండ్ టుడే ఐ వాంట్ టు షేర్ విత్ యూ వండర్ఫుల్ ఇట్ విల్ ఓపెన్ your eyes too, and then it will put you on an higher level of faith. And తప్పకుండా అది మీ జీవితంలో
బెనిఫిషియల్గా మారుద్దని నేను ఎదురు చూస్తాను. హీ కమ్స్ ఫ్రమ్ జెరికో. ఎరికో నుంచి వచ్చాడు. ఎరికోకి మ్యాసివ్ హిస్టరీ ఏంటి అంటే, జాగ్రత్తగా గమనిద్దాం. ఎరికోకి మ్యాసివ్ హిస్టరీ ఏంటంటే, అసలు ఒకసారి ఎరికో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎరికో గురించి ఇఫ్ యూ గో టు దట్ ప్లేస్, అట్లని టెల్స్ అంటారు, TELL, టెల్ మౌంట్స్ అంటారు. అంటే తవ్విన తర్వాత వాల్స్ వాటిని అన్ని రీసెర్చ్ చేశారు. దీంట్లో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ద హోల్ జెరికో ఈజ్ అబౌట్ 9 to 12 acres ల్యాండ్ అండి. ఇట్స్ లైక్ ఎ ఫుట్బాల్ గ్రౌండ్. ఓకే, చిన్నదే కానీ ఆ రోజుల్లో అది పెద్దది. అదే సూపర్ సిటీ అన్నమాట అది. సో అది ఎలాగా కట్టారు అని ఒకసారి ఆలోచిస్తే, Jericho is a place, it is a place 880 feet below sea level. ఎవడు నార్మల్గా ఏ సిటీ బిలో సీ లెవెల్లో ఉన్న ప్లేసెస్లో సిటీస్ కట్టరు. ఎందుకు 880 feet బిలో సీ లెవెల్లో వీళ్ళు ఎరికో పట్టణాన్ని కట్టారు అంటే, పక్కనున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు అలాంటి వాళ్ళు అనండి. ఎలాంటి వాళ్ళు పాస్టర్ గారు అని తర్వాత చూద్దాం, ఆల్రైట్. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే జాగ్రత్త గమనించండి. మీకు ఎప్పుడైనా చెప్పానా లేదో నాకు తెలియదు, కానీ నిమ్రోద్ కాలంలో 70 దేశాల నుంచి అందరూ షీనార్ మైదానానికి వచ్చారు. షీనార్ మైదానంలో జాగ్రత్త గమనించండి. షీనార్ మైదానంలో, ఆ మైదానం అంటే ఇట్స్ ఎ వ్యాలీ, షీనార్ వ్యాలీ అది. ఆ వ్యాలీలో వాళ్ళు టవర్ కట్టారు. ఎందుకు టవర్ కట్టారు? అది పరలోకానికి చేరుకున్న తర్వాత పరలోకంలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి కలుద్దామని. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయేదే ప్రాజెక్ట్ అయితే వాళ్ళు వ్యాలీలో ఎందుకు కట్టారు? పర్వతం మీద కట్టాలి, కొంచెం త్వరగా వెళ్ళొచ్చు. హలో, వ్యాలీలో ఎందుకు కట్టారు? మళ్ళీ ఒకసారి పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు అలాంటి వాళ్ళు అనండి. అలాంటి వాళ్ళు, ఆల్ రైట్. వాళ్ళకు ఉన్న టెక్నాలజీ అది. ఆ ఏ టెక్నాలజీ తర్వాత వద్దాం, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు. 808 సేమ్ DNA అనమాట. అదే సేమ్ DNA. ఈ ఎరికో కట్టిన వాళ్ళు కూడా, షీనార్లో కట్టిన వాళ్ళు బైబల్ టవరును, ఇక్కడ ఎరికో కట్టిన వాళ్ళు, ఇక్కడ కట్టిన వాళ్ళు సేమ్ DNA స్టఫ్. సో దే బిల్డ్ దట్ జెరికో సిటీ 880 feet బిలో సీ లెవెల్లో కట్టింది. ఎలాగ కట్టారని జాగ్రత్త గమనించి ఆర్కియాలజీ టెల్స్ కొంచెం మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని మీటర్స్ ఫస్ట్ ఆ మట్టి ఉంటుంది చూడండి, ఆ మట్టి తవ్వి, ఇప్పుడు మనం ఫౌండేషన్స్ ఎలాగేస్తామో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మీటర్స్ తవ్వి దాంట్లో ఒక వాల్ని కట్టారు. వాల్ని కట్టిన తర్వాత ఎర్త్ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే హ్యూజ్ స్టోన్స్, అది ఒక్కొక్కటి 1000 kilograms 2000 kilograms స్టోన్స్ని తీసుకొచ్చి 15 feet హైట్ వాల్ కడుతున్నారు రౌండ్గా. ఆల్ రైట్, హ్యూజ్ మ్యాసివ్ స్టోన్స్ 15 feet హైట్. ఆ 15 feet హైట్ కట్టిన తర్వాత 6 feet బేస్ మడ్ బ్రిక్స్తో 6 feet మడ్ బ్రిక్స్తో 6 feet 26 feet హైట్ మడ్ బ్రిక్ వాల్ కడతారు తర్వాత. ఆల్ రైట్, 3 layers వచ్చినాయి. నెంబర్ 1 కింద ఫౌండేషన్ మడ్తో, దాని తర్వాత మ్యాసివ్ స్టోన్స్తో 15 feet హైట్ వస్తుంది. దాని తర్వాత మడ్ బ్రిక్ 6 feet బేస్తో 26 feet హైట్ కట్టారు. కట్టిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, కట్టిన తర్వాత ఇదంతా ఈ యువతలు మిగిలిందంతా డెబ్రీస్తో ఫిల్ చేసి, మడ్డుతో ఫిల్ చేసి, ఆ వాల్ నుంచి కొన్ని మీటర్స్ వరకు అంత డెబ్రీస్తో కలిపి అక్కడ ఫ్లాట్ ల్యాండ్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్లాట్ ల్యాండ్లో ఆల్ పువర్ పీపుల్ ఈస్ టు లివ్ దేర్. హౌసెస్ వర్ దేర్ అండ్ వన్ ఆఫ్ ద హౌసెస్ వాజ్ రహాబ్స్ హౌస్. ఫ్లాట్ ల్యాండ్, అది వాల్ మీద ఉంటుంది, అందుకే వాల్ మీద ఉంటుంది అని చెప్తారు. ఆల్ రైట్, ఐ వాంట్ యూ టు ఇమాజిన్. ఐ విష్ ఐ వుడ్ షో యూ అ పిక్చర్, బట్ దెన్ ఐ వాంట్ యూ టు ఇమాజిన్. ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత స్టోన్ వాల్ 15 feet, తర్వాత 6 feet బేస్తో మడ్ బ్రిక్స్తో 26 feet కట్టిన తర్వాత ఒక ఫ్లాట్ ల్యాండ్ వస్తుంది. ఆ ఫ్లాట్ ల్యాండ్లో హౌసెస్ ఉంటాయి. హౌసెస్ అయిన తర్వాత అక్కడి నుంచి 46 feet హైట్ వాల్ ఉంటుంది. అది అయిన తర్వాత రియల్ సిటీ వస్తుంది, వేర్ రాయల్ పీపుల్, సోల్జర్స్, కింగ్స్ ప్యాలెస్ దే బిల్డ్ ఇన్సైడ్ 9 acres ల్యాండ్. జాగ్రత్తగా గమనిస్తే జెరికో వాస్ బిల్ట్ ఆన్ 6 levels. 1, 2, 3, 4, 5 and 6.
జాగ్రత్తగా గమనించు. 6. When God looked at that, it is 1 less than perfect. 7. Listen carefully. This is the reason why the commander of the Lord tells to Joshua, when I have created the whole universe in 7 days, there is a deliberation. The technology of the devil, it's a deliberation. It deliberately, he had created something in 6 days. It falls short of perfectness of God. One day, one man will come who will be imperfect 3 times. 6, 6, and 6. 3 times. Perfectly imperfect. Perfectly falls from 7, 7, and 7. I hope you understand. And the commander of the Lord says, if you have to destroy that, you need to stand in my word. Go around that wall 7 days, he says. 7 days. 7 days is my system. If you stand in my system, na system lo meer stand hai. You go around it for 7 days, 7 times, the wall will fall. The wall will fall. Amen. I know you're shocked. You're still thinking, trying to organize your thoughts, but no problem. But this is a massive thing. వాళ్ళు ఎందుకు అలాగా కట్టుకున్నారు అంటే, కట్టుకోవటానికి కారణం బికాస్ దిస్ ఈస్ ద టెక్నాలజీ దట్ కమ్స్ ఫ్రమ్ ద డెవల్. ఎందుకు డెవలో చెప్తాను, జాగ్రత్తగా గమనించి. మీకు ఈజీగా అది అవైలబుల్ అవ్వాలంటే గో టు గూగుల్ అండ్ గో టు బ్రిటానికా డిక్షనరీ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. బట్ దెన్ దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఈ వేరే సోర్స్ నుంచి ఆర్కియాలజీ చదివాను కాబట్టి వేరే సోర్స్ నుంచి, ఒక ఆథెంటిక్ సోర్స్ నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎరికో గోడల్ని కట్టింది ఒక ప్రత్యేకమైన ప్రజలు. ఎరికోలో ఉన్న ప్రజలతో కలిసి ఇంకొక రకమైన ప్రజలు ఎరికో గోడల్ని కట్టారు. ఆ కట్టిన ప్రజలు వాళ్ళ జాతి ద జాతి ఎవరు ఆ ప్రజలు అంటే, దే ఆర్ కాల్డ్ సైక్లోపియాన్స్ అన్న వాళ్ళు ఎవరు అంటే రాక్షసులు. దే ఆర్ జైంట్స్. అందుకే 1000 kilograms, 2000 kilograms, 2000 kgs ఉన్న స్టోన్స్ని మోసి 15 feet హైట్ వాల్స్ కడతానికి వాళ్ళకి వీలైంది. సైక్లోపియన్స్ ఎవరు వీళ్ళు అంటే, దే ఆర్ జైంట్స్. జాగ్రత్తగా గమనించండి. పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి, పాస్టర్ గారు ఒక గుడ్డివాడి గురించి మాట్లాడుతున్నారు అనండి. మరి ఇక్కడికి ఎలాగ వచ్చామంటే, మళ్ళీ ఒకసారి, పాస్టర్ గారు గుడ్డివాడి గురించి మాట్లాడుతున్నారు అనండి. వాడికి 2 కళ్ళు తెరవబట్టాయి కానీ గుడ్డోడు అనండి. వాళ్ళ వైపు చూసి 2 కళ్ళు అనండి. Who are cyclopeans? Cyclopeans are the giants who had only 1 eye. వాళ్ళకి ఒకే ఒక కన్ను ఉండేది, మధ్యలో ఉంటుంది. They are giants. ఎందుకు పాస్టర్ గారు? ఓ మై గాడ్, యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ అసలుకి కనెక్షన్స్ ఏంటి. కనెక్షన్స్ అంటే నా మతిపోయింది యాజ్ ఐ వాస్ గెటింగ్ ఇన్ టు ఇట్. సో దీస్ సైక్లోపియన్స్, జాగ్రత్తగా గమనించండి, దిస్ సైక్లోపియన్స్ హ్యాస్ అ టెక్నాలజీ. ఏంటి ఆ టెక్నాలజీ అంటే, సైక్లోపియన్స్ ఆ వాల్స్ని ప్రిసైజ్గా కరెక్ట్గా, ఇఫ్ యూ స్టడీ ఆర్కియాలజీ మీకు అర్థం అవుతుంది. ఆ వాల్స్ ఎలాగ ఆ 1000 to 2000 పెద్ద రాళ్ళని ప్రిసైజ్గా కరెక్ట్గా మూవ్ చేసి చక్కగా బిల్డ్ చేశారు. ఆ 15 feet హైట్ వాల్ రౌండ్గా ప్రిసైజ్గా కరెక్ట్గా వాటిని కరెక్ట్గా అరేంజ్ చేసినట్టు కరెక్ట్గా బిల్డ్ చేస్తారు. ఇది ఎలాగ సాధ్యం అంటే, దే డిడ్ దాట్, లిసన్ కేర్ఫుల్లీ, దే డిడ్ దాట్ విత్ 1 టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఏమంటారంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అంటారు. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అన్నది, వాళ్ళు జైంట్స్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, స్టోన్స్ని పెట్టి ఒక సౌండ్ని క్రియేట్ చేసేవాళ్ళు. అది ఒక ఫ్రీక్వెన్సీలో ఉండేది, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఒక సౌండ్ని. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చేదంటే, నాస్ట్రల్స్ నుంచి, ముక్కు నుంచి. అంటే ఆ ముక్కు నుంచి వచ్చే ఆ సౌండ్ బ్రెత్లో ఆ స్టోన్స్ మూవ్ అయినాయి అంట. మూవ్ అయ్యి పర్ఫెక్ట్గా అలైన్ చేసిన ఆ గోడలు. సో ఆ గోడలో దేంతో కట్టారు అంటే, ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీతో కట్టారు.
perfect sound frequency. So cyclopeans had that technology. Listen carefully. The breath, జాగ్రత్తగా గమనించండి. The breath, వాళ్ళు ఆ సౌండ్ని ముక్కులోంచి తీసుకొచ్చి ఒక ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేశారు, ఫ్రీక్వెన్సీని. But then when God breathed out, he did not breathe out through his nose, he breathed out through his mouth. When he said, man became a living soul. The breath came out of mouth. But these people had a technology to bring that same breath through the nose. A sound, a nose frequency lonchi తీసుకొచ్చారు కాబట్టి it is a deliberate technology which was against to God. Now God comes through the commander of the Lord and he says, on the 7th day, 7 days silent గా ఉండండి, రౌండ్ గా తిరగండి. On the 7th day 7 rounds అయిన తర్వాత open your mouths and shout. Open your mouths and shout. Have you ever read, జాగ్రత్తగా గమనించండి, దేవుడు యెహోషువకి ఏం చెప్తాడు అంటే 40,000 మందిని తీసుకోమంటాడు. ఎందుకు 40? పక్కన వాళ్ళు వచ్చేసి 40,000 మంది ఎందుకు అనండి. హౌ మెనీ కెన్ ఆన్సర్ దట్? ఎందుకు 40,000 మంది? ఎందుకు 40,000 మందిని? చాలా పర్టికులర్గా యెహోషువకి ఆ కమాండర్ ఆఫ్ ద లార్డ్ 40,000 మందిని ఎందుకు తీసుకోమన్నాడు అంటే, హీ డిడ్ నాట్ ఆస్క్, జాగ్రత్తగా గమనించండి, హీ డిడ్ నాట్ ఆస్క్ 39,999, నేదర్ హీ ఆస్క్ 40,001 అని చెప్పలేదు. ఎందుకు అంటే ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, సౌండ్ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. మై గాడ్, He is the wisest God. ఆయన అనంత జ్ఞాని. 40 వాళ్ళు ఏ సౌండ్ ఫ్రీక్వెన్సీతో కట్టారో దేవుడికి తెలుసు. ఏ ఫ్రీక్వెన్సీలో షౌట్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీతో కట్టిన గాడ్లు పడిపోతాయి అని. Amen. Praise the Lord. Hallelujah. And so they went around 7 days, 7th round, and then in Hebrew I really love it. In Hebrew, Joshua cries, he says, Teruah! Teruah ante shout ani. When he says Teruah, అనగానే వాళ్ళందరూ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించిన గోడ పడదు అనండి. ఇది అసలుకి వైజాగ్ వాళ్ళకి చెప్పాలి, మీకు కాదు. మళ్ళీ ఒకసారి పక్కన కొంచెం సౌండ్ తగ్గినది పడదు అనండి. కొంచెం నిర్లక్ష్యం చూపించినది పడదు. ఏ రోజు ఎలాగ ప్రార్థన చేయాలో అలాగ ప్రార్థన చేయకపోతే అది జరగదు. ఎలాగైతే ప్రవర్తించాలో అలాగ ప్రవర్తించకపోతే అది జరగదు. ఒక్క సండే మిస్ అయినది జరగదు. There is an equation, there is a calculation, there is a measurement for everything. ఇక్కడ పాస్టర్ గారు హల్లెలూయా, హల్లెలూయా పక్కన జరగదు ఆయన అనండి, జరగదు అది. ఇక్కడ నేను ఏదన్నా చెప్పగానే అందరికి అర్థమై అని అవుతాను, నువ్వు జరగదు. పక్కన వాళ్ళు నవ్వు అనండి, పక్కన అరువు అనండి, అరువు. కొంతమంది అరువు అని ఎలాగన్నారు, అరువు. చెప్పేదానికి మాట్లాడేదానికి జరగాల్సిన దానికి ఏ కాంబినేషన్స్ లేవు. That's a reason. If the people, Israel గురించి చెప్తున్నాడు, ఎరుబేబెల్ గురించి చెప్తున్నాడు, if the people shout grace, grace, will not the mountains be made flat? Oh Zerubbabel, what are mountains before you? ఎరుబేబెలు, నీ ఎదురుగుండా పర్వతాలు ఏ పాటివి? ప్రజలు బిగ్గరగా కృప కలుగును గాక, కృప కలుగును గాక అని అరిసై పడవా? పక్కన ఉన్న వాళ్ళు అయిపోయిన 4-5 చెప్పండి, నోట్ ద పాయింట్, నోట్ ద పాయింట్ అనండి. చెప్పండి నోట్ ద పాయింట్, నోట్ ద పాయింట్, నోట్ ద పాయింట్, చెప్పండి నోట్ ద పాయింట్. అది కూడా సరిగా చెప్పలేదు అనుకోండి, ప్రమాదం. నోట్ ద పాయింట్, నోట్ ద పాయింట్, నోట్ ద పాయింట్. చెప్పలేదు అనుకో, ప్రమాదం. నేను చెప్తున్నాను కదా, దాని తర్వాత మీ ఇష్టం. నోట్ ద పాయింట్, నోట్ ద పాయింట్. ఇప్పుడు కొంతమంది అడుగుతా, వాట్ ఈస్ ద పాయింట్? యు సీ దట్? I just ask you to note the point, but what's the point? The point is, if the people shout grace, grace, ఒక్కటి
ఆ 40,000 మంది ఒక ఫ్రీక్వెన్సీలో అరిస్తే అది పడిపోతుందని చెప్పాడు యెహోషువ. 3 రోజులు శాంక్టిఫై చేసుకోమన్నాడు, పరిశుద్ధపరచుకోమన్నాడు, బట్టలు ఉతుక్కోమన్నాడు, రెడీ అవ్వమన్నాడు, మనం వెళ్తున్నాం అన్నాడు, వాళ్ళని ప్రిపేర్ చేశాడు, అంత ప్లాన్ స్ట్రాటజీస్ చెప్పాడు. జాగ్రత్త, చివరికి వచ్చినప్పుడు ఎలా అరవాలో అలా అరవమన్నాడు. మీరు అరవండి అని ఏమన్నాడంటే యెహోషువ ఏమన్నాడంటే, తెరువా అని గట్టిగా అరిచి, ద లార్డ్ హ్యాడ్ గివెన్ us the city అన్నాడు. Look at his language. He did not say the Lord will give us the city అనలేదు, the Lord has given us the city అనగానే క్రాకర్ వచ్చేసి అది అలాగా ఎదురుకుండా అలాగా కూలిపోయింది. అలాగా కూలిపోయింది. కూలిపోవటానికి కారణం, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ మెజర్మెంట్, డివైన్ స్ట్రాటజీ. ఎరికో ఎరికో అన్నాడు. ఎరికో అలాంటి పట్టణం నుంచి వచ్చాడు ఈ గుడ్డోడు. ఎలాంటి పట్టణం నుంచి వచ్చాడు? ఒక టెక్నాలజీ, దాంట్లో ఒక టెక్నాలజీ, దానికి ఒక టెక్నాలజీ ఉన్నది. ఇట్ ఈస్ అ ప్యారలల్ టెక్నాలజీ, ప్యారలల్ టు గాడ్స్ టెక్నాలజీ, ప్యారలల్ టు గాడ్ టెక్నాలజీ, ప్యారలల్ టు గాడ్స్ క్రియేషన్. దేవుడు ఒక సృష్టిని సృష్టించాడు, ఆ సృష్టికి ఒక మానవుడిని సృష్టించాడు, మానవుడికి 2 కళ్ళు ఇచ్చాడు. But then the sons of God came and mate with the daughters of men, and then Nephilims were born. వాళ్ళు ఏం చేశారంటే they experimented with the flesh, with the genes, and with their scientific methodologies. ఆ మెథడాలజీస్ లో వీళ్ళు అనుకున్నారు, దేవుడు 2 కళ్ళు ఇస్తే మనం ఒక కన్నుతో క్రియేట్ చేద్దాం. Now this is nothing less than today's modern genetic methodologies, the genome methodologies, the genetic, the nanotechnology. సింపుల్ అండి, ఆ రోజులో జైగాంటిక్ టెక్నాలజీ, ఇప్పుడు నానో టెక్నాలజీ. ఎందుకు అంటే ఇప్పుడు కూడా జైగాంటిక్ టెక్నాలజీ మొదలు పెట్టారనుకో మనం ఈజీగా కనిపెట్టేస్తాం. Now everything is nano. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతానండి, ఒక చిన్న విషయం అడుగుతాను. ఈ కెమెరా ఉన్నది, ఈ సౌండ్ బాక్స్లు ఉన్నాయి, ఆ కీబోర్డ్ ఉన్నది, ఆ ఏసీలు ఉన్నాయి, ఆ ఫ్యాన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కలైనా వీటిలో ఒక్కటైనా రా మెటీరియల్తో మీరు తయారు చేయగలరా? మరి అవి ఎవరు తయారు చేశారు? మన మనుషులు కాదా? తయారు చేయగలరా? అది దానికి ఒక ట్రైనింగ్ ఉండాలండి, ఆ ట్రైనింగ్ అయిన తర్వాత చేస్తా. నో 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 నో, యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్, రియలీ అండర్స్టాండ్. ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి, రోబోటిక్స్ ఉన్నాయండి. యు నో వాట్, these are all transferred technology. If you మనం ఒక కాన్ఫరెన్స్ పెట్టాలండి, 10 days కాన్ఫరెన్స్ ఆన్ ఏలియన్స్. ఐఎమ్ ద ఓన్లీ స్పీకర్ ఏలియన్స్ గురించి, టెక్నాలజీ గురించి. 10 days your eyes will open. Right now in the world, aliens are among us. They are among us. They are transferring the technologies, aircrafts, rockets. This is too much for a human being. This blind man comes from such a city. Cyclopeans technology, parallel technology, parallel medicine, parallel lifestyle, parallel whatever you use it, parallel గా అన్నీ వచ్చేసి parallel గా బయట నుంచి లోపలికి వచ్చేసి అంత మిక్స్ అయిపోయింది. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ 2 కళ్ళుకి చూపునిచ్చాడు. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒక కన్నుగా మార్చారు, ఒక కన్నుకి చూపించారు. చివరికి అది ఎలాగ తేలిందంటే వీడికి 2 కళ్ళు ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఆ 2 కళ్ళు పోయినాయి.
సీ దట్ డెవలప్మెంట్. అంటే ఏమైంది అంటే 2 కళ్ళు అన్నది దేవుడిది, చూపు లేనిది వీడిది, మిక్స్ అయిపోయింది. దిస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అండ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, వీఆర్ లివింగ్, మనం అలాంటి లోకంలో మనం మిక్స్డ్ అప్. దానియేలు చెప్తున్నాడు, చివరికి వచ్చేటప్పటికి ఐరన్ అండ్ క్లే విల్ మిక్స్ అప్. ఆ విగ్రహంలో ఐరన్ అండ్ క్లే విల్ మిక్స్ అప్. వీఆర్ ఇన్ దట్ మిక్సప్ అయిపోయింది. 2 కళ్ళు కానీ చూపు లేదు. 2 కళ్ళు అన్నది దేవుడిచ్చింది, చూపు లేనిది అన్నది అది ఆడి దగ్గర నుంచి వచ్చింది. 2 మిక్స్ అయిపోయింది. వాట్ యు వాంట్ మీ టు డూ అని అడుగుతున్నాడు. నువ్వు ఎరికో నుంచి వచ్చావు. యేసుప్రభు అండి ఎవరైనా కానాను దేశం నుంచి వచ్చి ఎరికో దగ్గర నుంచి, he was bit strange when he spoke to them. కానాను దేశం నుంచి వచ్చిన ఈ స్త్రీని అసలు పట్టించుకోలే. But then he turns and finally does that miracle and says, you have great faith. ఎరికో నుంచి వచ్చిన పట్టించుకోలే, అరుస్తున్నాడు. అరిసేటప్పటికి అప్పుడు అన్నాడు, అన్ని తీసుకురండి అన్నాడు. You're from Jericho, I know. I am the master, I am God, I know. From which place are you from? I know you're from Jericho. సో జెరికోలో ఏం జరిగిందంటే ఇట్స్ ఆల్ ప్యారలల్ అన్ని లోపలికి వచ్చి మిక్స్ అయినాయి. సైక్లోపియన్స్ చేసిన ఈ వాల్స్, ఆ ఫ్రీక్వెన్సీని దేవుడు ఆ కమాండర్ ఆఫ్ ద లార్డ్ ని పంపించి యెహోషువతో ఎలాగ నాశనం చేశాడో, ఆ నాశనం చేసిన దాంట్లో ఎరికోలో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు. జాగ్రత్తగా గమనించండి. బట్ దెన్ వన్ ఫ్యామిలీ, అంటే ఎరికోలో ఉన్న వాళ్ళు కూడా బతకొచ్చు అన్నమాట. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. The problem with Christians, జాగ్రత్తగా గమనించండి, the problem with Christians today is that we equate ourselves with Jews. నీ భ్రమ, నీ జీవితంలో నీ బతుకుల అయ్యే విషయం కాదది. ఇప్పుడు నేను బైబిల్ తెరవగానే అంత యూదుల గురించి ఉంటుంది కదా, యూదుల గురించి. ఇప్పుడు నేను ఎరికోని దేవుడు నాశనం చేసేసాడు అనగానే మీరందరూ హల్లెలూయా అని ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? ఎరికోలో ఉన్నది మనమే, అన్యులు, యూదులు కాదు. యూదులు బయట వాళ్ళు వచ్చి నాశనం చేశారు ఎరికోని. ఎరికోలో ఉన్న వాళ్ళు ఎవరు? అన్యులు ఎవరు? మనం. సో ఎరికోలో ఉన్న మనం, జాగ్రత్తగా గమనించే, ఎరికోలో ఉన్న మనం, మనకి దేవుడు లేడు, మనకి నిరీక్షణ లేదు, మనం పరదేశాలుగా ఉన్నాం, నిబంధనలు లేవు, ప్రామిసెస్ లేవు, ఏమీ లేవు. ఎరికోలో ఉన్న మనం, జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఎరికోలో ఉన్న మనకి రక్షణలాగా, విమోచనలాగా ఎలాగ బతుకుతాం? సో జీసస్ కాల్స్ హిమ్, బ్రింగ్ దట్ ఫెలో. ఎందుకు? లిసన్ కేర్ఫుల్లీ, దేర్ ఇస్ ఎ రీజన్. And I'll tell you that reason and close down. There's a reason. ఎందుకు ఎరికోలో ఉన్న వాడికి ఎందుకు స్వస్థత పరిచాడు? The same God who said destroy everything in Jericho, same God. ఎవ్వరు బతకూడదు, women, men, children, cattle, everything, anta ధ్వంసం. They put it on a pile and burnt it. In fact, the Akan who hid three things, a garment, a metals, one necessary. So this God who said destroy everything that comes, ఎరికో నుంచి వచ్చింది ప్రతిదీ నాశనం అయిపోవాలి, ఎరికోలో ఉన్న వాళ్ళు ఎవరు కనపడకూడదు అన్న ఆ దేవుడు ఎరికో నుంచి వచ్చిన ఈ గుడ్డివాడిని ఎందుకు బాగు చేశాడు? Turn to your neighbor and say, very good question. Very good question. Need to answer that. Very good question. ఆ ఎరికోలో ఉన్న వాళ్ళు ఎవరు బతకూడదు, అన్యులు బతకూడదు, వాళ్ళు దేవుడి దగ్గరికి రావటం ఇంపాసిబుల్. కానీ వాళ్ళ వైపుకి చూసి ఆయన స్వస్థత పరచడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, మై God, you need to really understand. These 2 spies, ఈ గూఢచారులు ఇద్దరు వెళ్ళినప్పుడు రాహాబ్ hid those 2 spies and then made them to escape. వాళ్ళు ఎస్కేప్ అయ్యేలాగా సహాయం చేసింది కదండి. వెళ్ళిపోయే సమయంలో Rahab spoke to them, and the bottom line of that, all that words that came from the mouth of రాహాబ్ నోట్లోంచి వచ్చిన ఆ ప్రతి మాటలో బాటమ్ లైన్లో ఉన్న మెసేజ్ ఏంటి అంటే, you have all power to kill us. We have no authority to ask you help. You have all authority.
We know your God separated the Red Sea. మీరు ఇద్దరు రాజుల్ని నాశనం చేసేసారు. For you, anybody or nobody before you, because you have a great God. See Rahab, what is she saying? మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దగ్గర నుంచి సహాయం అడగటానికి మాకు అధికారం కూడా లేదు, అర్హత కూడా లేదు. You know what did she say actually? దాని ద్వారా తను ఏం చెప్పింది అంటే, all that she asked is, can you show me and my family mercy? Can you show me mercy? Me kanikaram, mercy. When the Lord hears, Lord have mercy. నువ్వు ఎలాంటోడు ఆయన ప్రభు దగ్గరికి వచ్చేస్తావు. When you ask mercy, ఆ కనికరం చూపించు ప్రభువా అని నువ్వు ఎలాంటి వాడు అయినా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేస్తావు. నీ స్వస్థత నువ్వు పొందుకుంటావు, నీ అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు. Surely Rahab asked for mercy, and then listen carefully. When she asked for mercy, Joshua and his people accepted it. All right, we'll show you mercy. చాలా సంవత్సరాలు అయిపోయినాయి, సెంచురీస్ అయిపోయినాయి. ద సేమ్ గాడ్ యావే, ద సేమ్ గాడ్ ద ఫాదర్ సెన్స్ హిస్ సన్, అండ్ దిస్ గాడ్ హ్యాస్ ద సేమ్ మెసేజ్, డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ జెరికో. ఎరికో నుంచి వచ్చింది ప్రతిదీ నువ్వు నాశనం చేసేయాలి అని ఆయన అలాగ రోడ్డు మీద వెళ్తా ఉంటుంటే సడన్లీ హి హియర్స్ ఎ వాయిస్, దావీదు కుమారుడా, హ్యావ్ మర్సీ అపాన్ మీ. రాహాబు మాటలు గుర్తొచ్చినాయి దేవుడికి. రాహాబు మాటలో, రాహాబు మెసేజ్లో ఉన్న నాకు కనికరాన్ని చూపించండి అనగానే the Lord turned to this blind man and he said, bring him. I hear the same message. అదే message reverberates now. Bring him. Is from Jericho. Bring him. Jericho and రాయటానికి, deliberate గా రాయటానికి. My God, this is the flashback. The same God comes, he hears, Son of David, have mercy. Actually the story moves even beyond more. దానికంటే ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. దానికంటే ముందుకెళ్తే ఏమున్నది పాస్టర్ గారు అంటే, దానికంటే ముందుకెళ్తే ఈరోజు డేట్ ఎంత, 16వ తారీఖుని చిల్లీస్ రెస్టారెంట్స్ లో ఆల్మోస్ట్ 100 గుడ్డోళ్ళు ఫైటింగ్ విత్ లైఫ్, డోంట్ నో వాట్ టు డూ. ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలా అర్థం అవట్లేదు. And so that story moves beyond and comes to us. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఎరికో నుంచి వచ్చిన మన సంగతి, ఎందుకంటే మిక్స్డ్ అప్ కల్చర్, ఇట్స్ ఆల్ మిక్స్డ్ అప్. ఐ నో ఫర్ ష్యూర్ ఇట్స్ ఆల్ మిక్స్డ్ అప్. యు ఆర్ హియర్ అండ్ యు ఆర్ సేయింగ్ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, బికాజ్ వి ఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ రెల్మ్. ఒక మంచి పరిధిలో ఉన్నాం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాని పైగా పాస్టర్ గారు ఎదురుగుండా ఉన్నాం, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. బై ద టైమ్ దిస్ వీక్ కమ్స్ డౌన్ టు వెన్స్డే, కుచ్ హోతా హై, అయిపోతుంది. నాకు తెలుసు, ఇట్స్ ఆల్ మిక్స్డ్ అప్. ఇక్కడికి వచ్చి పరిశుద్ధ అని పాడతాం. వెన్స్డే థర్స్డేకి వచ్చేటప్పటికి ఏదో జరిగేది. మిక్స్డ్ అప్. వి ఆర్ ట్రూలీ లివింగ్ ఇన్ జెరికో. మీరు ఎంత మంచి మొఖాలు పెట్టినా నాకు తెలుసు అది ఎక్కడో తేడా చేస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఈ నెల కాకపోతే నెక్స్ట్ నెల ఎక్కడో తేడా చేస్తుంది. Because we are exposed to Jericho parallel technologies. We are exposed to these frequencies. ఆ ఫ్రీక్వెన్సీలో నువ్వు నిలబడాలి, చేయాలి అంటే you need to stand in the word of God. And what is the word of God? all 6 levels లో కడితే దేవుడు అన్నాడు 7 days go around. పక్కనున్న వాళ్ళు వచ్చేసి 7 days 7 times తిరిగినప్పుడే ఎందుకు పడింది అలా చూసి అనంటే 7 days 7 times తిరిగినప్పుడు ఎందుకు పడింది? నేను చెప్పినట్టు చెప్పండి. 7 days 7 times తిరిగిన తర్వాత ఎందుకు పడింది? ఇప్పుడు ఏమంటారు?
చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. 7 days 7 times తిరిగినప్పుడే ఎందుకు పడింది? లోకం అంతా ఒక వైపు వెళ్ళిపోతుంది. నువ్వు దాన్ని ఫ్యాషన్ అనుకుంటున్నావో, స్ట్రెంగ్త్ అనుకుంటున్నావో నాకు తెలియదు. But if you go along with that wave and the torrent and the current of that world, you will also fall. Stand just opposite to it, into the 7 days creation of the Lord. అది పడిద్ది, నువ్వు నిలబడి ఉంటావు. అది పడిద్ది, నువ్వు నిలబడి ఉంటావు. నీకు ఇమ్మీడియట్గా ఒక అవసరం వచ్చేసింది. దేవుడు అంటాడు, నేను ఇచ్చే వరకు ఆగు అంట. కాదు ప్రభు, నేను బ్యాంక్ వెళ్తాను, లోన్ తీసుకుంటాను, తర్వాత నీ ఇష్టం. కాదు ప్రభు, అని క్రెడిట్లోకి వెళ్ళిపోతుంది, నీ ఇష్టం. లార్డ్ సేస్ వెయిట్, ఐ విల్ బ్లెస్ యూ, డోంట్ గెట్ ఇన్ టు డెట్స్. పక్కనున్న వాళ్ళ వైపు చూసి అప్పుల్లోకి వెళ్ళొద్దు అనండి. వెళ్ళొద్దు, చెప్పండి, అప్పుల్లోకి వెళ్ళొద్దు. నేను ఎప్పుడు చెప్పేస్తాను, చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ చెప్పండి, అప్పులు మాత్రం చేయను అనండి. చేయను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ద లార్డ్ సేస్, ఇది ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఐ విల్ కీప్ యూ లైక్ హెడ్స్, నాట్ లైక్ టైల్స్. మిమ్మల్ని తల్లాగానే ఉంచుతాను, మిమ్మల్ని ఇచ్చేవాళ్ళలాగా చేస్తాను, తీసుకునే వాళ్ళలాగా చేయను అని దేవుని వాక్యం చెప్పిన తర్వాత నేను ఎప్పుడు దాంట్లో నేను నడవను. ఐ విల్ వాక్ 7 days. 7 days. నాకు ఫస్ట్ డే కావాలి ఆన్సర్, బట్ ఐ విల్ వెయిట్ టిల్ ద 7th day. ఐ విల్ వెయిట్ టిల్ దట్ 7th round. Then I will shout. God will answer me. Amen. అప్పటి వరకు అది నెప్పుగా ఉండొచ్చు, అప్పటి వరకు నాకు ఆందోళనగా ఉండొచ్చు, అప్పటి వరకు అది ఒత్తిడిగా ఉండొచ్చు, అప్పటి వరకు ప్రెషర్స్గా ఉండొచ్చు, అప్పటి వరకు జీవించలేని పరిస్థితిలోకి అది తీసుకెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ ఐ స్టాండ్. And I say like Paul, here I am, Lord. Here I stand like Isaiah. I stand in all these things. I will go through Jericho walls for 7 days. అప్పుడే పడింది. మళ్ళీ ఒకసారి చెప్తాం. 7 days 7 times తిరిగితేనే ఎందుకు పడింది? అనండి. దాని మధ్యలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి 3వ రోజుకి వచ్చి, పాస్టర్ గారు అనకండి, ఇంకొక 4 రోజులు ఉన్నది, తిరుగు, నిలబడు అని చెప్పిన మాట. ఇట్ ఈస్ a parallel technology. Just opposite to it, you will see God's technology. Amen. Praise the Lord. జెరికోలో ఉన్న వాళ్ళు బతుకుతారంటారా? బతుకుతారు. ఎలా బతుకుతారు పాస్టర్ గారు? నాకు తెలియదు. బట్ హ్యావ్ మర్సీ అని నేను చెప్పాను కదా. కానీ దానికంటే మతిపోయే ఒక విషయం చెప్తాను. When we were studying archaeology, we were so surprised to find out one truth of Jericho walls. Archaeologists అది ఆ టెల్ మౌంట్ని వాళ్ళు ఎక్స్కవేట్ చేసిన రోజుల్లో వాళ్ళు ఒక విషయాన్ని చాలా తికమక చేసింది. ఆ జెరికో వాల్స్ ఏం చేసిందంటే, నార్త్ సైడ్, మై గాడ్, దిస్ ఇస్ అమేజింగ్. 2000 యేసుప్రభు చనిపోయిన తర్వాత 2000 years, అది యెహోషువ కాలం, ఆల్మోస్ట్ ఇంకొక 1500 years వేసుకుందాం. అంటే 3500 years తర్వాత ఎరికో గోడల్ని ఎస్కవేట్ చేసినప్పుడు వాళ్ళని తికమక చేసింది ఏంటంటే, నార్త్ సైడ్ ఉన్న వాల్ పడలేదంట. ఏంటిరా నార్త్ సైడ్ ఉన్న అంతా పడిపోయినాయి గోడలన్నీ, నార్త్ సైడ్ ఉన్న వాల్ అలాగే ఉన్నది ఎస్కవేట్ చేసినప్పుడు 3500 years అయిన తర్వాత. ఎందుకు పడలేదు అంటే, దిస్ ఈస్ ద మెసేజ్. ఆన్ ద నార్త్ సైడ్ వాస్ ద హౌస్ ఆఫ్ రేహాబ్, అండ్ ద హౌస్ ఆఫ్ రేహాబ్ హ్యాడ్ ఎ విండో. ఆ రాహాబ్ ఇంటికి ఒక కిటికీ ఉన్నది. ఆ కిటికీ ఎర్ర తాడు కట్టింది. ద స్కార్లెట్ థ్రెడ్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యు మూవ్ ద స్టోరీ నౌ, in the Jericho was the blood of Jesus Christ. ఎరికోలో దేవుని యేసు రక్తం ఉన్నది. అందుకే రాహాబు బతికింది. ఆ ఎరికో నుంచి వచ్చిన బర్తమేసు బతికాడు. ఆ ఎరికోలో ఉన్న అన్యులుగా మనం కూడా బతుకుతాం. Because we have that blood of Jesus Christ. The blood of Jesus Christ. అది ఆ
blood of Jesus, that red scarlet rope, wherever it is, అది ఎక్కడున్నా నువ్వు బతుకుతావు, ఎక్కడున్నా బతుకుతావు. నీ ఇల్లు కూలిపోదు, నీ వైపున కూలిపోదు, నీ జీవితం కూలిపోదు, నీ ఆయుష్యాలు కూలిపోవు, నీ డ్రీమ్స్ కూలిపోవు, నువ్వు అనుకున్నవి కూలిపోవు, అవన్నీ నిలబడి ఉంటాయి. It will all stand because there is a scarlet thread, a scarlet rope is there. ఆ యేసు రక్తం ఉన్నది కాబట్టి నీ వైపున ఉన్నాయి కోలవు. నీ సమస్యలు నీ అవన్నీ కూలిపోతాయి, నీ జీవితం మాత్రం కోలదు. నీ స్వప్నాలు కోలు, నీ డ్రీమ్స్ కోలు, నువ్వు ఏ ప్రాజెక్ట్లో వెళ్తున్నావు కోలు, నీ జాబ్ కోలదు. Because Rahab had a house, the house had a window, the window had a scarlet rope. Amen. Praise the Lord. Oh, Mark says he comes from such a place. ఎరికో నుంచి వచ్చాడు అంటున్నాడు. ఎరికో నుంచి వచ్చిన he had a same message like Rahab. Son of David, have mercy. Finally, listen carefully. This is what blew my mind. అవునా పాస్టర్ గారు, ఇప్పుడు వరకు all the things blew my mind. One last, take your mind. One last, let me blow your mind. The Bible tells in the 52 words, after he received the sight, he followed Jesus Christ. He followed Jesus Christ. నాకు ఎప్పుడు అది కనిపించలేదు. అవునా, బార్తిమేయస్ ఎక్కడ ఫాలో అయ్యాడని ఆ ట్రెడిషన్స్ ఈ ట్రెడిషన్స్ ఓరల్ ట్రెడిషన్స్ లోకి వెళ్ళి చూసేటప్పటికి he followed Jesus Christ to Jerusalem. And today's message I want to title Journey from Jericho to Jerusalem, a city of curse to the city of blessedness. He went with Jesus to Jerusalem. Jesus had 12 disciples. After that he had 70 disciples. Together 82 disciples. Yes or no? Right. 120 minus 82 ఏదో ఒక లెక్క. సో కొంతమంది ఇంకా కొంతమంది యేసు ప్రభుని ఫాలో అయ్యి ఫైనల్గా పునరుద్ధానం అయిన తర్వాత 120 డిసైపుల్స్ ఉన్నారు. ద ట్రెడిషన్ సేస్ ది సన్ ఆఫ్ టిమియస్, Bartimaeus, was one among 120. Wow! He moved into Jerusalem. He saw Jesus died. He saw Jesus resurrected. He was in the upper room, received the power of the Holy Spirit. Amazing story. Amazing story. Amazing story. Amazing story. The Jericho people know how the sound frequency works with the breath of the nostrils. It is cursed. అది శపించబడ్డది. అది ప్యారలల్ టెక్నాలజీ. అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. ఈ రాత్రి నేను మీకు ఒకే ఒక మాట, దేవుడి దగ్గర ఏదైనా మీరు ఎదుర్కొనే సమయంలో ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా అని అడగండి. ఇది వచ్చిందా? ఏదన్నా మ్యారేజ్ అలయన్స్ వచ్చిందా? ఏదన్నా జాబ్ వచ్చిందా? వచ్చింది తీసేసుకోకండి. ఆస్క్ ద లార్డ్, లార్డ్, ఈజ్ ఇట్ ఫ్రమ్ యూ? ఈజ్ దిస్ ఫ్రమ్ యూ? అండ్ ద లార్డ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు ఎలా మాట్లాడతాడు? అదంతా పురాణ కాలంలో జరిగే పాస్టర్ గారు. దట్ హయల్ వాజ్ లైక్ దట్ అండ్ హీ బిల్డ్ జెరికో. అవన్నీ ఏన్షియంట్ థింగ్స్. అది ఐడియా ఎవడో అంటే యెహోషువ అంటే చెప్పాడు, అంట వచ్చాడు అన్నాడు, పోయాడు. ఆస్క్, హీ విల్ స్పీక్ టు యూ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళు వచ్చేసి నీ వైపునున్నది ఏది కోల్దో అని. That's an amazing statement I'm making. Amazing statement. 3,500 years తర్వాత ఎక్స్కవేట్ చేసినప్పుడు ఇంకా కోలకుండా ఉన్నది అంటే ఈ రోజు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, హే లిజన్, ఎప్పుడో చెప్పిన యెహోషువ మాట వినలేదు, పోయాడు అంటే మై వర్డ్ విల్ లివ్ ఫర్ ఎవర్. సున్నైనను ఒక్క పొల్లైనను
నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. Sing with me, sing with me. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. Lift up your hands, worship the Lord. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు. And all the saints of the Lord said with me, గట్టిగా ఆమేన్, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. Thank you Jesus.